ఆక్రమిత కశ్మీర్ను పాకిస్తాన్ వారు ఆజాదీ కశ్మీర్ అని పిలుచుకుంటారు. ఇప్పుడు అదే ఆక్రమిత కశ్మీర్లు ఆజాదీ కోసం నినాదాలు చేస్తున్నారు. వారిపై పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతుండటంతో అక్కడ నెత్తుటేర్లు పారుతున్నాయి. మహిళలు, చిన్నారులు సైతం లక్షల్లో రోడ్లపైకి వచ్చి పాక్ సైన్యం ఆ దేశానికి వెళ్లిపోవాలని, తమ బతుకులు తాము బతుకుతామంటున్నాయి. దశాబ్దాలుగా పాక్ నియంతృత్వం కింద నలిగిపోయిన ఆక్రమిత కశ్మీర్లోని స్థానికులు తిండి కోసం కరెంటు ఛార్జీల తగ్గింపు కోరుతూ 3 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన శాంతియుత నిరసనలు ఇప్పుడు ప్రజాగ్రహంతో పెనుజ్వాలగా మారాయి. కశ్మీరీ శరణార్థుల పేరిట తమ అసెంబ్లీలో 12 సీట్లలో పాక్ తన వారిని దొడ్డితోవన కూర్చోబెట్టడం, దాన్ని సుప్రీంకోర్టు సైతం అడ్డుకోకపోవడంతో జూన్ మొదటి వారం నుంచి పీఓకే అగ్నిగుండంలా రగులుతోంది. మహిళలు, పిల్లలు సైతం రోడ్ల మీదకు వచ్చి పాక్ సైన్యం తమ గడ్డ మీద నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. కశ్మీర్ ప్రజల స్వాతంత్ర ఆకాంక్ష గురించి ప్రపంచ వేదికలపై పదే పదే మొసలి కన్నీళ్లు కార్చే పాకిస్తాన్ పీఓకే ప్రజల నిరసనలను అత్యంత క్రూరంగా అణిచివేస్తోంది. పీఓకేలోని ప్రకృతి వనరులను పీల్చి పిప్పి చేస్తున్న పాకిస్తాన్ తమ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే కరెంటును తమకే భారీ ధరలకు విక్రయించడం, చివరకు తమ కడుపు నింపే గోధుమ పిండి రవాణాపై ఆంక్షలు విధించడంతో మొదలైంది. అది క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. పీఓకే అసెంబ్లీలో కాశ్మీరీ శరణార్థులకు కేటాయించిన సీట్లలో పాకిస్తాన్ తనకు అనుకూలమైన వారిని నియమించుకోవడంపై మొదలైన అసంతృప్తి కూడా వారి ఆగ్రహానికి తోడైంది. వాటన్నిటి ఫలితమే అక్కడి ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు కారణం. పీఓకే ప్రాంతంలో జీలన్ నదిపై నిర్మించిన మంగ్లా డ్యాం, ఇతర జల విద్యుత్ కేంద్రాల ద్వారా పాకిస్తాన్ ఏటా 3500 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. 1960లో ఈ డ్యాం నిర్మాణ సమయంలో లక్షలాది పీఓకే ప్రజలు ఎలాంటి పరిహారమూ లేకుండానే తమ ఇళ్లు, వ్యవసాయ భూములను కోల్పోయారు. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తికి యూనిట్కు ₹1.5 నుంచి ₹2.5 ఖర్చవుతోంది. పీఓకే ప్రజల నుంచి యూనిట్కు 30 నుంచి 45 దాకా ముక్కుపిండి వసూలు చేస్తోంది. పీఓకే ప్రజల ప్రధాన ఆహారమైన గోధుమ పిండికి 3 ఏళ్లుగా అక్కడ తీవ్ర కొరత ఏర్పడింది. పీఓకే అంతా కొండలు, గుట్టల ప్రాంతమే కావడంతో వారికి సొంతంగా గోధుమలు పండించుకునే అవకాశం లేదు. 1960లో మంగ్లా డ్యాం కోసం పాక్ సర్కారు తమ భూములు లాక్కోవడంతో పీఓకే ప్రజల్లో పెరిగిన ఆగ్రహాన్ని చల్లార్చడానికి 1970ల నుంచి పాక్ సర్కారు సబ్సిడీపై గోధుమ పిండి ఇవ్వటం మొదలుపెట్టింది. కానీ ఇటీవలి కాలంలో పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఐఎంఎఫ్ వంటి సంస్థల వద్దకు రుణం కోసం వెళితే అన్ని రకాల సబ్సిడీలను ఆపేస్తేనే రుణాలిస్తామని ఆయా సంస్థలు ఆంక్షలు విధించాయి. దీంతో పీఓకేకు పంపే గోధుమ పిండిపై సబ్సిడీ నిలిచిపోయింది. 40 కిలోల గోధుమ పిండి బస్తా ధర పాకిస్తానీ రూపాయల్లో 3200కు చేరుకుంది. దీంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 53 సీట్లుంటాయి. అందులో 12 సీట్లను కశ్మీరీ శరణార్థులకు కేటాయించారు. అంటే మన కశ్మీర్ నుంచి పాకిస్తాన్కు వలస వెళ్లిన వారు ఆ 12 స్థానాలకు పోటీ చేయొచ్చు. కానీ ఆ సీట్లకు సంబంధించిన ఓటింగ్ అంతా పాకిస్తాన్లోనే జరుగుతుంది, పీఓకేలో కాదు. ఈ లొసుగును అడ్డుపెట్టుకుని పాక్ పాలకులు ఆ స్థానాల్లో తమకు నచ్చిన వారిని కూర్చోబెడుతోంది. వారికి ఇచ్చే జీత భత్యాలు మాత్రం పీఓకే ప్రజలు కట్టే పన్నుల నుంచే ఇస్తారు. ఈ వ్యవహారంపై పీఓకే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ 3 సమస్యలపై గళమెత్తేందుకు 2023 సెప్టెంబర్లో పీఓకేలోని వ్యాపారులు, న్యాయవాదులు, కొందరు పౌరులు కలిసి జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీగా ఏర్పడ్డారు. దీన్ని ఉగ్రవాద సంస్థ అంటూ పాకిస్తాన్ నిషేధించింది. ప్రజల నిరసనలను స్థానిక పోలీసులు సమర్థంగా అడ్డుకోలేకపోవడంతో పాక్ సైన్యం తన కన్నుసన్నల్లో పనిచేసే పాకిస్తాన్ రేంజర్స్ ను రంగంలోకి దింపింది. వీరు ముజఫరాబాద్, రావాలాకోట్, మీర్పూర్ తదితర పట్టణాల వీధుల్లో తిరుగుతూ లాఠీ చార్జులు, కాల్పులతో విచక్షణారహితంగా నిరసనకారులపై విరుచుకుపడుతున్నారు. డజన్ల కొద్దీ చనిపోగా పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. నిరసనల్లో పాల్గొన్న వందలాది మందిని అరెస్టు చేశారు. కాల్పులు జరిపేందుకు AK-47 గన్స్ ను ఉపయోగించారు. పీఓకే అనేది పాకిస్తాన్లో భాగం కాదని, తమకు పాకిస్తాన్ అవసరం లేదంటున్నారు స్థానికులు. పాక్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే తాము వేరే మార్గాలను చూసుకుంటామంటున్నారు. భారత్తో చేతులు కలుపుతామని పరోక్షంగా హెచ్చరించారు.
ఆక్రమిత కశ్మీర్ను పాక్ కబంధ హస్తాల నుంచి విడిపించేందుకు భారత్ సాయం కోరుతున్నారు. అయితే ఇండియా మాత్రం ఆచితూచి స్పందిస్తోంది.